అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా రాయలసీమ డయాసిస్ అన్నటువంటిది సిఎస్ఐ పేరుతో పాపులర్ అయింది. ఇది రాయలసీమ అంతటా ప్రతి చోట చర్చెస్ ఉంటున్నాయి. మరి ప్రధానంగా కడప పట్టణంలో 2 చర్చిలు ఉన్నాయి. ఒకటి సిఎస్ఐ సెంట్రల్ చర్చ్, రెండవది సిఎస్ఐ క్రైస్ట్ చర్చ్. సిఎస్ఐ సెంట్రల్ చర్చ్ నందు దాదాపుగా 1260 కుటుంబాలు ఉంటున్నాయి. మరి అదేవిధంగా క్రైస్ట్ చర్చ్ నందు 800 పైచిలుకు కుటుంబాలు ఉంటున్నాయి. ఈ చర్చెస్లో సర్వసాధారణంగా 3 సంవత్సరాలకు ఒకసారి చర్చి ఎన్నికలు జరుగుతాయి. ఈ చర్చి ఎన్నికలలో 10 మందిని సభ్యులుగా ఎన్నుకుంటారు. ఈ ఎన్నికలలో ఉన్నటువంటి నిబంధనలను బిషప్ గారు ఒక మ్యాండేట్ రూపంలో కొన్ని నిబంధనలు రూపొందించి ఆ నిబంధనల మేరకు ఎవరైతే ఓటర్స్గా ఉన్నారో వాళ్ళందరూ ప్లెడ్జ్ ఫామ్స్ అని ఇస్తారు. ఆ ప్లెడ్జ్ ఫామ్స్ను వారు ఫిలప్ చేయవలసి ఉంటుంది. దీనికి అర్హతలు ఏమున్నాయంటే, ఓటర్ కావాల్సినటువంటి వ్యక్తి తన ఆదాయంలో 2% కానుకగా చెల్లించాలి. అదేవిధంగా అతను కానీ అతని కుటుంబంలో ఏ ఒక్కరు కానీ ఎస్సీలుగా ఉండకూడదు. అనగా బీసీసీలకు మాత్రమే ఈ ఓటు హక్కు కలిగి ఉంటుంది. ఈ విధంగా ప్రతి వ్యక్తి ఇలాంటి ప్లెడ్జ్ ఫామ్ ఫిలప్ చేసి ఈ ప్లెడ్జ్ ఫామ్లో తన యొక్క డీటెయిల్స్ రాసి ఇవ్వాలి. ఉద్యోగస్తులైతే వారి ఎస్ఆర్ ఇవ్వాలి. మామూలుగా సాధారణమైనటువంటి వ్యక్తులైతే 10వ తరగతి సర్టిఫికెట్ కానీ లేకపోతే ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి నేను బీసీసీకి సంబంధించినటువంటి వ్యక్తిని అని ఆ సర్టిఫికెట్ రూపొందించాలి. మినిమం మామూలు సభ్యుడు, లేబర్ కానీ ఇంకేదైనా పని చేసుకునే వ్యక్తి నెలకు 200 రూపాయలు కట్టాలి. మరి ఉద్యోగస్తులు అనేటటువంటి వారు వారి ఆదాయంలో 2% కట్టాలి. ఈ డిక్లరేషన్ ఫామ్కు ఆ ఆదాయము ప్లస్ పిల్లల యొక్క టీసీలు ఇవన్నీ కూడా రూపొందించాలి. ఈ విధంగా నిబంధనలు ఉన్నాయి. ఆ ప్రతి వ్యక్తి ప్రతి ఆదివారము చర్చికి రావాలి. ఆ చర్చిలో కమ్యూనియన్ అని ఇస్తారు. ఆ కమ్యూనియన్లో పాల్గొనాలి. ఏదైనా కొన్ని కారణాల చేత రాలేకపోతే వారము 10 రోజులు దానికి ఎగ్జంప్షన్ ఉంటుంది. నిబంధనలకు అనుగుణంగా ఇవి మనము ఫుల్ఫిల్ చేయాలి. వీటన్నిటినీ ఫుల్ఫిల్ చేసినటువంటి వ్యక్తులకు చాలామందికి ఇప్పుడు ఓటర్ లిస్ట్ అయితే ప్రకటించారు. టెంటేటివ్ ఓటర్ లిస్ట్ అని 124 మంది పేర్లతో ఆ ఓటర్ లిస్టు ప్రకటించారు. ఈ ప్లెడ్జ్ ఫామ్ వేసే విషయంలో బిషప్ కుటుంబం కానీ పాస్టర్ కుటుంబం కానీ మిగతా ఓటర్స్ కాదలిచిన వారందరూ కూడా వారి వారి ప్లెడ్జ్ ఫామ్స్ వేయాలి. కానీ ఇక్కడ ఏమైందంటే, మరి బిషప్ గారు కానీ తర్వాత పాస్టర్ గారు కానీ వారి ప్లెడ్జ్ ఫామ్స్ వేయలేదు. కానీ ఓటర్ లిస్ట్ తయారు చేసేటప్పటికి వారి పేర్లు ఉన్నాయి. ఒకవేళ గౌరవమైనటువంటి వ్యక్తులు మేము అనుకుంటే మీరు గౌరవంగా ఉండొచ్చు, మిమ్మల్ని మేము గౌరవిస్తాం కాదని చెప్పడం లేదు. బట్ కాన్స్టిట్యూషన్ మేరకు ఓటర్ కాదలిసిన ప్రతి వ్యక్తి నీ ఏ హోదాలైనా ఉండొచ్చు, ప్రతి వ్యక్తి కూడా ఆ ప్లెడ్జ్ ఫామ్ అనేటటువంటిది ఫిలప్ చేసి తీరాలి. వారు ఫిలప్ చేయకపోయినప్పటికీ వారి పేర్లు ఉన్నాయి, మేము వాళ్ళని గౌరవిస్తాం. ఇక్కడ టెంటేటివ్ ఓటర్ లిస్టు వేసేటప్పుడు మా చర్చి పాస్టర్ రెవరెండ్ విక్టర్ రాజ్ అనేటటువంటి వ్యక్తి మొట్టమొదట టెంటేటివ్ లిస్టులో వేసినప్పుడు అతని పేరు అతని భార్య పేరు ఉన్నది. ఇక్కడ ఈ టెంటేటివ్ ఓటర్ లిస్టు వేసినప్పుడు మేము మళ్ళీ ఒరిజినల్ ఓటర్ లిస్టు వేసేటప్పుడు కొన్ని అబ్జెక్షన్స్ ఇస్తారు ఓట్లు రానటువంటి వాళ్ళను మేము అవి మళ్ళీ మేము ఫిలప్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. ఆ టైంలో ఆ విక్టర్ రాజు అనేటటువంటి పాస్టర్ గారి భార్య ఎస్సీకి చెందినటువంటి వ్యక్తి. ఆ ఎస్సీకి చెందినటువంటి వ్యక్తి కనుక అనేది ప్రచారం అయింది. మేమేం తెలియజేయలే, ప్రచారం అయింది. ప్రచారంలోకి వచ్చేటప్పటికి ఫైనల్ లిస్ట్ వేసేటప్పటికి పాస్టర్ గారి పేరు ఉంది,
వారి సత్యమణి గారి పేరు లేదు. ఎవరైతే ఓటర్ లిస్టు చేసే చైర్మన్ అధికార హోదాలో ఉన్నాడో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.